ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరిలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతని వయసు 12 సంవత్సరాలు. చిన్నప్పటినుంచే అతనికి కథలు వినడం, అడవుల్లో తిరగడం, కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టం. కాని గ్రామంలోని వాళ్లు అతన్ని ఎప్పుడూ కలల ప్రపంచంలో తిరిగేవాడు అని ఆట పట్టించేవారు. అర్జున్ తండ్రి రైతు, తల్లి గృహిణి. వాళ్లు చాలా సాధారణ జీవితం గడిపేవారు. కాని అర్జున్ మాత్రం జీవితంలో ఏదో పెద్ద పని చేయాలని కలలు కనేవాడు. ప్రతి రాత్రి ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ, ఒకరోజు నేను అందరికీ ఉపయోగపడే పని చేస్తాను అని అనుకునేవాడు. గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిని మాయావనం అని పిలిచేవారు. ఎందుకంటే అక్కడికి వెళ్లిన వాళ్లు తిరిగి రారని పెద్దలు చెప్పుకునేవారు. ఆ అడవిలో రహస్య శక్తులు ఉన్నాయని, అక్కడ ఒక మాయాదీపం దాగి ఉందని కథలు ఉండేవి. ఒకరోజు గ్రామంలో పెద్ద కరువు వచ్చింది. బావులు ఎండిపోయాయి, పంటలు పాడయ్యాయి. ప్రజలు నీళ్ల కోసం చాలా కష్టపడసాగారు. గ్రామ పెద్దలు దేవుళ్లకు పూజలు చేశారు కాని పరిస్థితి మారలేదు. అప్పుడు ఒక వృద్ధుడు గ్రామానికి వచ్చాడు. అతను చాలా తెలివైన వాడిలా కనిపించాడు. గ్రామస్థులు అతన్ని చూసి సహాయం కోరారు. వృద్ధుడు కొంతసేపు ఆలోచించి ఇలా అన్నాడు: మాయావనంలో ఉన్న జీవజలరత్నం మీ గ్రామాన్ని రక్షించగలదు. కాని అది ధైర్యం ఉన్నవారికే దొరుకుతుంది. గ్రామస్థులందరూ భయపడ్డారు. ఎవరూ అడవిలోకి వెళ్లడానికి సిద్ధం కాలేదు. కాని అర్జున్ ముందుకు వచ్చాడు. నేను వెళ్తాను అని ధైర్యంగా చెప్పాడు. అతని తల్లిదండ్రులు భయపడ్డారు. అది ప్రమాదకరమైన అడవి బాబూ అని తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. నేను తిరిగి వస్తాను అమ్మా, మన గ్రామాన్ని కాపాడుతాను అని అర్జున్ చెప్పాడు. మరుసటి ఉదయం అతను చిన్న సంచిలో కొంత ఆహారం, నీళ్లు తీసుకుని అడవిలోకి బయలుదేరాడు. అడవిలోకి అడుగుపెట్టగానే చుట్టూ విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. ఎత్తైన చెట్లు, మందమైన పొగ, ఎక్కడో వినిపిస్తున్న జంతువుల అరుపులు అతన్ని భయపెట్టాయి. అయినా అతను ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక గాయపడిన జింక కనిపించింది. దాని కాలి దగ్గర ముళ్ళు గుచ్చుకున్నాయి. అర్జున్ తన భయాన్ని మర్చిపోయి జింకకు సహాయం చేశాడు. ముళ్ళు తీసి దానికి నీళ్లు ఇచ్చాడు. ఆ జింక ఒక్కసారిగా వెలుగుతో మెరిసిపోయింది. అది సాధారణ జింక కాదు, ఒక మాయా జీవి. నీ మనసు చాలా మంచిది అర్జున్ అని అది మాట్లాడింది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. నువ్వెవరు అని అడిగాడు. నేను ఈ అడవికి రక్షకురాలిని. నువ్వు స్వార్థం లేకుండా సహాయం చేశావు. అందుకే నీ ప్రయాణంలో నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పింది. ఆ జింక అతనికి ఒక బంగారు ఆకును ఇచ్చింది. ఇది ప్రమాదం వచ్చినప్పుడు నీకు దారి చూపిస్తుంది అని చెప్పింది. అర్జున్ ప్రయాణం కొనసాగించాడు. కొంతసేపటికి అతను ఒక పెద్ద గుహ దగ్గరకు చేరుకున్నాడు. గుహ ముందు ఒక రాతి విగ్రహం నిలబడి ఉంది. అది ఒక్కసారిగా కళ్లను తెరిచింది. జీవజలరత్నం కావాలంటే 3 పరీక్షలు పూర్తి చేయాలి అని గంభీరంగా చెప్పింది. అర్జున్ ధైర్యంగా తల ఊపాడు. మొదటి పరీక్ష భయం. గుహలో ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. చుట్టూ భయంకరమైన శబ్దాలు వినిపించాయి. భారీ పాములు, రాక్షసులు కనిపించాయి. కాని అర్జున్ తన తల్లి మాటలు గుర్తుచేసుకున్నాడు. భయం మనసులోనే ఉంటుంది. అతను కళ్లను మూసుకుని ధైర్యంగా ముందుకు నడిచాడు. వెంటనే ఆ భయంకర దృశ్యాలన్నీ మాయమయ్యాయి. రెండో పరీక్ష స్వార్థం. అతని ముందు బంగారం, వజ్రాలు, రత్నాలతో నిండిన గది కనిపించింది. ఇవి అన్నీ నీకే అని ఒక స్వరం వినిపించింది. కాని అర్జున్ తల ఊపాడు. నాకు ఇవి అవసరం లేదు. నా గ్రామానికి నీళ్లు కావాలి అని అన్నాడు. వెంటనే ఆ గది అదృశ్యమైంది. మూడో పరీక్ష నిజమైన ధైర్యం. అతని ముందు ఒక అగ్ని ప్రమాదం కనిపించింది. మధ్యలో ఒక చిన్న బాలిక చిక్కుకుపోయింది. నన్ను కాపాడండి అని ఆమె ఏడిచింది. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మంటల్లోకి పరుగెత్తి ఆ బాలికను బయటకు తీసుకొచ్చాడు. అప్పుడే ఆ బాలిక ఒక ప్రకాశవంతమైన దేవతగా మారింది. నీ హృదయం నిజమైన ధైర్యంతో నిండి ఉంది అని దేవత చిరునవ్వుతో చెప్పింది. ఆమె చేతిలో ఒక నీలి కాంతితో మెరిసే రత్నం కనిపించింది. ఇదే జీవజలరత్నం.
అర్జున్ ఆనందంతో దాన్ని తీసుకున్నాడు. ఈ రత్నాన్ని నీ గ్రామ బావిలో వేయి. నీ గ్రామం మళ్లీ పచ్చగా మారుతుంది అని దేవత చెప్పింది. అర్జున్ గ్రామానికి తిరిగి బయలుదేరాడు. అతను గ్రామానికి చేరుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను సురక్షితంగా తిరిగి వచ్చాడు. అతను వెంటనే గ్రామంలోని ఎండిపోయిన బావిలో జీవజల రత్నాన్ని వేశాడు. ఒక్కసారిగా బావిలో నుంచి ప్రకాశవంతమైన నీరు ఉబికి వచ్చింది. గ్రామమంతా ఆనందంతో కేరింతలు కొట్టింది. పంటలు మళ్లీ పచ్చగా మారాయి. చెట్లు పూలతో నిండిపోయాయి. గ్రామం మళ్లీ జీవంతో కళకళలాడింది. గ్రామ పెద్దలు అర్జున్ను అభినందించారు. నువ్వు మా గ్రామానికి హీరోవు అని అన్నారు. కాని అర్జున్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, నిజమైన మాయరత్నంలో లేదు, మన ధైర్యంలో, మంచితనంలో ఉంది. ఆ రోజునుంచి గ్రామంలోని పిల్లలందరూ అర్జున్ను ఆదర్శంగా చూశారు. అతని కథ దూరదూరాల వరకు ప్రసిద్ధి చెందింది. అర్జున్ మాత్రం మారలేదు. అతను ఇంకా అదే సాధారణ బాలుడు. కాని ఇప్పుడు అతనికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. ధైర్యమున్న హృదయం ఏ చీకటనైనా వెలుగుగా మార్చగలదు.